Hey, hi, hello, Anarki. Welcome to my new blog. And today we are going to talk about middle class families. Okay, let's go. Hey, hi, hello, all of you. సో ఈరోజు అయితే మనము న్యూ బ్లాగ్ అయితే తీయబోతున్నాం. సో ఈరోజు ఏంటంటే మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి ఎలా ఉంటాయని మాట్లాడుకుందాం. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చెప్తా, దాని తర్వాత ఎలా ఉంటాయో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి ఒక ఒక మైండ్ సెట్‌తో ఉంటాయన్నమాట. మేము ఇంకెప్పటికి మిడిల్ క్లాస్‌లోనే బతకాలి. లేదంటే మిడిల్ క్లాస్‌లోనే చనిపోవాలి. మా జీవితం మొత్తం మిడిల్ క్లాసే అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంటది. సో, మైండ్ సెట్ అనేది తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఏదైనా సాధిస్తారు అనే థాట్ అనేది వాళ్ళకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అలా వచ్చినప్పుడు ఏమైతదంటే వాళ్ళకి కొత్త ఆలోచనలొస్తాయి. ఓకే. సో, నేను మిడిల్ క్లాసే. బట్ నేను మాత్రం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మెయింటైన్ చేయను. ఎప్పుడైనా సరే మన మైండ్ సెట్ అనేది ఒక రిచ్‌గా ఉండాలి. ఓకే. ఒక రిచ్ మైండ్ సెట్ ఉంటేనే మనం ఫ్యూచర్‌లో మనం రిచ్‌గా అవుతాం. ఓకే. సో, ఏంటంటే అందరి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ మొత్తం ఇంకా మిడిల్ క్లాస్‌లో ఉండాలి. మిడిల్ క్లాస్‌లో బతకాలి. మిడిల్ క్లాస్‌లో చచ్చిపోవాలని చెప్పేసి మైండ్ సెట్ ఉంటది. సో, అలా అయితే ఉండకూడదు. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనము ఎలా ఉండాలంటే మన మైండ్ సెట్‌ని ఎప్పుడు రిచ్‌గా పెట్టుకోవాలి. ఓకే. అలాంటప్పుడు మనం అనుకున్న గోల్స్ అనేవి సాధిస్తాం. ఓకే. సో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ క్రికెట్‌లో మన ఫేమస్ అవుతున్న 'వైభవ్ సూర్యవంశి' ఉన్నాడు. సో, ఇంట్లో క్రికెట్ చూసినప్పుడల్లా అంటుంటారు పేరెంట్స్. "చూడు అంత చిన్న పిల్లోడే ఇలా అయ్యాడు. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని తినడానికి" అని చెప్పేసి అంటారు. బట్ అలా అని చెప్పేసి మనం క్రికెట్‌కెళ్తాం, లేదంటే వేరే స్పోర్ట్స్ ఆడతాం, లేదంటే వేరే నాకు ఈ చదువు ఇంట్రెస్ట్ లేదు, వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆ స్కిల్ నేర్చుకుంటా, ఈ స్కిల్ నేర్చుకుంటా అంటే వాళ్ళేమంటారు? "నీకు అవసరమా ఇవన్నీ" అని చెప్పేసి అంటారు. బట్ మళ్ళీ వాళ్ళే అంటారు. "నువ్వెందుకు చేయట్లేదు ఇది? నీ చేత కాదు. నువ్వు ఇంట్లో తినడానికే ఉన్నావు, పడుకోవడానికే ఉన్నావు" అని చెప్పేసి అంటారు. బట్ మనం ఏదన్నా అడిగితే వాళ్ళు కాదంటారు. సో, 2 వాళ్ళే మాట్లాడతారు. మనకనేది చాయిస్ ఇవ్వరు. ఓకే. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటంటే, ఇంకా చదువుకోవాలి. అదే 9-5 జాబ్ చేయాలి. సేమ్ అదే సాలరీ తీసుకోవాలి. మళ్ళీ అదే సాలరీతో బతకాలి. ఓకే. మళ్ళీ మంత్ ఎండింగ్ ఎప్పుడొస్తది? ఎప్పుడు సాలరీ పడతదని చెప్పేసి వెయిట్ చేయాలి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్. సో, అది ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మారుతదో, అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళనేది ఏదైనా సాధిస్తారు. ఓకే. రిచ్ పీపుల్ ఉన్నారు. రిచ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సాధించిందే. బట్ వాళ్ళు ఇంకా దానికన్నా ఎక్కువ సాధించలేరు. పూర్ పీపుల్ ఉన్నారు. పూర్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటది? ఎప్పుడైనా సరే పూర్ లాగే ఉంటది. సో, వాళ్ళని కూడా మనం ఏం చేయలేం. ఓకే. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఏముంటది? ఎయిదర్ కావాలంటే పూర్ కావచ్చు, లేదు బికమ్ రిచ్ కావాలంటే రిచ్ కూడా కావచ్చు. కానీ అది మైండ్ సెట్‌లో ఉంటది. సో, అందరేందంటే మన మైండ్ సెట్‌ని కంట్రోల్ చేసుకోండి. మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అందరూ కూడా ఫిట్‌నెస్ చేయండి. ఫిట్‌నెస్ చేస్తే ఏంటంటే మన మైండ్‌కి ఒక వైబ్ ఉంటది. ఒక మోటివేషన్ ఉంటది. కాన్సంట్రేషన్ పెరుగుతది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫిట్‌నెస్ వల్ల. బాడీ హెల్తీగా ఉంటది. ఓకే. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు మాక్సిమం అందరికేంటంటే అందరికి జబ్బులు అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అందరూ బాధపడుతున్నారు. సో, హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తాయి? మనం చిన్నప్పటి నుంచి ఫుడ్ సరిగ్గా తినక, వాటర్ సరిగ్గా తాగక, చిన్నప్పుడు మంచి ఎక్సర్‌సైజెస్, మంచి ఫిట్‌నెస్ చేయక అలా వస్తాయి. సో, నేను నిన్న అన్నతో కలిసి బాక్స్ క్రికెట్ ఆడేటప్పుడు ఎళ్ళినప్పుడు, సో, అక్కడంతా బీటెక్ బ్యాచ్ అంతా వచ్చేసిండ్రు. సో, నన్ను చూసి "ఏ కాలేజ్ బ్రో? ఎక్కడ? ఏ బ్రాంచ్?" అని చెప్పేసి అన్నారు. బ్రో నేను ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి అన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి ఇంత హైట్ ఇంత అంటే ఐ మీన్ బ్రాడ్‌గా ఉన్నావు ఏంటి అని చెప్పేసి అంటే, సో, ఫిట్‌నెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిట్‌నెస్ ఆర్ జిమ్ ఆర్ ఎనీథింగ్ యోగా, మెడిటేషన్ వాటెవర్. సో, చేస్తే ఏంటంటే మన మైండ్‌లో ఒక వైబ్ ఉంటది. ఓకే. సో, అందరికని డిఫరెంట్‌గా ఉంటాం. అందరూ ఒక దాని దగ్గరికెళ్తారు. మనం ఇంకో దాని దగ్గరికెళ్తాం. మన ఆ మైండ్‌తో ఆలోచిస్తాం. మన మైండ్ షార్ప్ ఉంటది. ఓకే. సో, అందరైతే ఫిట్‌నెస్ అయితే స్టార్ట్ చేయండి. ఫిట్‌నెస్‌తో అందరూ గెయిన్ చేయండి. ఐ మీన్ బ్రెయిన్ కంట్రోల్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకడుంటాడు. ఓకే. ప్రతి ఒక్క 100 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకడు పుడతాడు. వాడు బిజినెస్ అంటే పిచ్చుంటది. నాలాగా. బిజినెస్ అంటే పిచ్చుంటది. కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. అలాంటప్పుడు ఏమైతదంటే డిసప్పాయింట్ అయిపోతాడు. సో, డిసప్పాయింట్ కాకూడదు. ఓకే. నువ్వు ఓన్లీ బిజినెస్ గురించి కాదు. నువ్వు స్టడీలో నాకిది నచ్చట్లేదు నేను వేరే గ్రూప్ తీసుకుంటా. లేదు నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు నేను వేరే పని చేస్తా అని చెప్పేసి అంటే నిన్నెవ్వరు
ఏమీ కానివ్వదు. ఓకే. వాళ్ళు చెప్పిందే వేదం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అదే రిచ్ పీపుల్ అయితే నువ్వు చదువు, నువ్వేమన్నా చేసుకో, వాళ్ళు కేర్ చేయరు. ఓకే. ఏంటంటే నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. బట్ ఆ దాంట్లో నువ్వు రిచ్‌గా ఉండు అని చెప్పేసి అంటారు. ఓకే. ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళ ప్యాషన్‌ని బయటికి తీయండి. వాళ్ళకున్న స్కిల్స్‌ని బయటికి తీయండి. ఆ స్కిల్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఓకే. అది ఆ థాట్ ఆలోచించండి. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పింది వినేదామంటే వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉండదు. ఓకే. సో, ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే సంథింగ్ ఫైట్ మీద ఇంట్రెస్ట్ వాటెవర్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా? వాటెవర్. ఓకే. దాన్ని ఎంకరేజ్ చేయండి. ఓకే. ఏ స్కిల్‌లో ఎళ్ళినా సరే వాళ్ళు బికమ్ ఏ రిచ్ పీపుల్ లాగా వస్తారు. ఓకే. సో, బట్ దానికి టైం పడతది. ఇప్పుడు మనం చదివే ఫస్ట్ క్లాస్ సారీ ఇంకా 3 ఇయర్స్ ఉంటుంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అని చెప్పేసి 10థ్ వరకు చదువుకుంటాం. 10థ్ అయిపోయిన మళ్ళీ 2 ఇయర్స్ ఇంటర్ చేస్తాం. దాని తర్వాత డిగ్రీ చేస్తాం. దాని తర్వాత పీహెచ్‌డీ అని అవని ఇవని చేస్తాం. అంత టైం చదువుకే తీసుకున్నప్పుడు మన స్కిల్స్‌కి ఒక 2 ఇయర్స్ టైం తీసుకోండి. దాని తర్వాత వచ్చే రిజల్ట్ చూడండి. ఆ 14, 15 ఇయర్స్‌కి వచ్చే రిజల్ట్ ఇక్కడ మీకు జస్ట్ ఒక 2 ఇయర్స్‌లోనే వస్తది. ఓకే. సో, మీరేం చేస్తారంటే మీకు ప్యాషన్ ఉన్న దాని మీద మీరు ప్యాషన్ ఉన్న దాని మీద ఎళ్ళండి. సో, మన ప్యాషన్ ఎలా వస్తది? మన ప్యాషన్ ఉందనుకో, మనం ఎలా అంటే ప్యాషన్ ఉన్న దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఇప్పుడు సపోజ్ మూవీ చూస్తున్నారు. సో, మూవీ చూస్తున్నారంటే ఒక ఇంట్రెస్ట్‌తో చూస్తారు. ఎందుకంటే మూవీ ఇష్టంతో చూస్తున్నారు కాబట్టి. ఓకే. అదే చదువు చదవమన్నారనుకోండి, కొంతమంది ఇంట్రెస్ట్‌తో చదువుతారు మంచి మార్క్స్ వస్తాయి. బట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? వేరే స్కిల్స్ నేర్పించి వాళ్ళని డెవలప్ చేయాలి కానీ, నువ్వు చదువు రాదు, నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు, పనికిమాలినోడు అంటే దట్స్ నాట్ రైట్. యూజ్‌లెస్ ఫెలో అనకూడదు. ఓకే. తనకంటూ ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్‌ని ఎంకరేజ్ చేయండి. ఎవరిని సరే అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఓకే. అందరికీ సమానంగానే నాలెడ్జ్ ఉంటది. ఓకే. సరే ఒకటి చదువు రాలేదు. బట్ చదువు రాకపోయినా సరే మంచి స్కిల్స్, మంచి తెలివుంటది. ఓకే. నాలెడ్జ్ ఉంటది. ఆ నాలెడ్జ్‌ని మీరు తెలుసుకొని దాన్ని ఎంకరేజ్ చేయండి గానీ వాళ్ళని డిస్కరేజ్ చేయకండి అక్కడనే చదువు రాలేదని జెప్పేసి. చదువు ఈస్ ఎ బేసిక్ నాలెడ్జ్ అంతే. చదువు వల్ల మనం ఏదో రిచ్ పీపుల్ అవుదామని ఏం కాదు. ఓకే. చదువు వల్ల రిచ్ అవుతారు అనంటే మన టీచర్స్, మన లెక్చరర్స్ ఓకే. వాళ్ళంతా బెంజీలలో, గీనులలో తిరగాలి. బట్ వాళ్ళు అదే స్కూటర్ మీద ఉన్నారు. సో, దాన్ని బట్టి అర్థమేంటంటే, చదువు అనేది మనం రిచ్ చేయాలి. చదువు అంటే స్టడీ ఈస్ ఎ బేసిక్ నాలెడ్జ్ మన బ్రెయిన్‌కి ఉండే నాలెడ్జ్ కోసమే చదువు. ఓకే. చదువుని మీరు ఇంక చదివే సర్వస్వం, చదివే లైఫ్ అనుకుంటే దట్స్ నాట్ ఎ రైట్ వే. నన్నడిగితే మాత్రం చదువనేది ఒక లైఫ్‌లో ఒక పార్ట్. ఓకే. ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. ఓన్లీ మీకు ఒక్క పార్టే మీ లైఫ్ అనుకుంటే మీ ఇష్టం అది. ఇంక నేనేం చేయలేను. సో, ఏంటంటే మీరందరూ కూడా చదువనేది జస్ట్ ఫర్ నాలెడ్జ్. అది గుర్తుపెట్టుకోండి. మార్క్స్ వస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి సీట్ వస్తది, మంచి ఐటీ కంపెనీలో జాబ్ వస్తది. జాబ్ వచ్చినా మళ్ళీ కష్టపడాల్సిందే 9-5. అందరేం జెప్తారు 10థ్ క్లాస్ ఒక్కటి చదువు మిగతా లైఫ్ హ్యాపీగా ఉంటదంటారు. ఇంటర్ చదువు హ్యాపీగా ఉంటదంటారు. సేమ్ లాస్ట్ ఈ సెషన్ చేసి బీటెక్ చేసి దాని తర్వాత హ్యాపీగా ఉండదంటారు. మళ్ళీ ఏదైనా సంథింగ్ జాబ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ 9-5 జాబ్ చేయాల్సిందే. అక్కడ కూడా కష్టపడాలి. సో, నువ్వు కష్టపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కష్టం ఎలా వస్తది? నీ ఇష్టమైన పని చేస్తే నీకు కష్టంగా ఉంటది. ఓకే. సో, నువ్వు అలాంటప్పుడు ఏదైనా వర్క్ చేయాల్సిందే తప్పదు. మన జీవితంలో వర్క్ చేయాల్సిందే. బట్ మనకిష్టమైన వర్క్ చేస్తే ఆ వర్క్ చేసినట్టు అనిపియదు. ఒక ఒక పీస్ ఉంటది మనకు. ఓకే. ఒక ప్రశాంతత ఉంటది. ఒక జాయ్ ఉంటది. ఒక ఎంజాయ్ ఉంటది. ఓకే. సో, ఏంటంటే మీకు ఇష్టమైన వర్క్ చేయండి. మీకు ఇష్టమైన ప్యాషన్ చూజ్ చేసుకోండి. మీ ఇష్టమైనది చేయండి. ఓకే. ఓకే. థాంక్స్ ఫర్ టుడే. బై బై. అండ్ డూ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.